వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం. ఆచార్య చాణక్యుడు అగ్రగణ్యుడు. ఆయన చెప్పిన ఒక అద్భుతమైన సూత్రం మనందరికీ తెలిసిందే. అదే జ్ఞానం ఉన్న చోటికి ధనం వస్తుంది, ధనం ఉన్న చోట ధర్మం నిలుస్తుంది, ధర్మం ఉన్న చోట సుఖం ఉంటుంది అని. అయితే ఈరోజు కథలో డబ్బు విలువను, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలియచేసే ఒక ఇంట్రెస్టింగ్ కథని చెప్పుకుందాం. అనగనగా ఒక పల్లెటూరులో రాఘవయ్య అనే రైతు ఉండేవాడు. అతని కష్టానికి, శ్రమకి, నిజాయితీకి ఆ గ్రామంలో ఎంతో మంచి పేరు ఉండేది. సూర్యుడితో పాటే నిద్ర లేచి తన పొలాన్ని ప్రాణంగా చూసుకునేవాడు. అతని చెమట చుక్కలు నేల మీద పడి బంగారు పంటలుగా మారేవి. అంతలా కష్టపడేవాడు. ప్రతిఫలంగా అతనికి డబ్బు బాగానే వచ్చేది. కానీ ఎంత వేగంగా డబ్బు వచ్చేదో అంతకంటే ఎక్కువ వేగంగా అది కరిగిపోయేది. డబ్బు చేతిలో ఉండగానే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అన్న ఆలోచన తప్ప ఎలా దాచుకోవాలన్న ధ్యాస మాత్రం అతనికి ఉండేది కాదు. ఒకసారి తాను పండించిన పంటను అమ్మితే వచ్చిన 20,000 రూపాయలతో ఇంటికి బయలుదేరాడు. ఆ డబ్బును చూడగానే అతని మనసు గాలిలో తేలిపోయింది. సంతోషంతో ఎగిరి గంతేశాడు. దారిలో కలిసిన స్నేహితులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. రాఘవయ్య, ఈరోజు మాకు విందు ఇవ్వాల్సిందే అని అడగగానే అతను గర్వంగా నవ్వి, హా, ఖర్చంతా నాది, పదండి అంటూ అందర్నీ విందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొంటూ డబ్బును విపరీతంగా ఖర్చు చేశాడు. చివరికి మిగిలిన కొద్దిపాటి డబ్బును కూడా జూదంలో పెట్టి పూర్తిగా పోగొట్టుకొని అర్ధరాత్రికి వట్టి చేతులతో ఇంటికి చేరాడు. కొన్ని రోజుల్లోనే ఇంట్లో దీనస్థితి నెలకొంది. పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే చూడలేకపోయింది అతని భార్య. ఆమె కన్నీళ్లతో, మీరు చిందించిన చెమటను ఇలా పనికిరాని సుఖాల కోసం నాశనం చేస్తే మన పిల్లల ఆకలి ఎలా తీరుతుంది? ఎవరు తీరుస్తారు? మన భవిష్యత్ ఏమిటి అని అతన్ని నిలదీసింది. ఆమె ప్రశ్నలకు రాఘవయ్య దగ్గర సమాధానం లేదు. అపరాధ భావంతో నిస్సహాయంగా తలదించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. తన తప్పు తెలిసింది, కానీ దారి తెలియలేదు. సరిగ్గా అదే సమయంలో ఆ గ్రామానికి ఆచార్య చాణక్యుడు విచ్చేశారు. తన చివరి ఆశగా రాఘవయ్య చాణక్యుడి వద్దకి వెళ్ళి తన గోడుని వెళ్ళబోసుకున్నాడు. తాను ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు తన వద్ద నిలవడం లేదని, తన కుటుంబం పడుతున్న బాధను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. చాణక్యుడు అతనిలోని పశ్చాత్తాపాన్ని గ్రహించి చిరునవ్వుతో తన సంచిలోంచి ఒక వెండి నాణ్యాన్ని తీసి ఇచ్చాడు. నాయనా, ఈ ఒక్క నాణెం నీ జీవితం మార్చగలదు. కానీ దీన్ని ఖర్చు చేసే ముందు నేను చెప్పే 3 సూత్రాలను గుర్తుపెట్టుకో అని ఉపదేశించాడు. మొదటి సూత్రం, డబ్బు నీ సేవకుడు, నువ్వు దానికి యజమానివి. వృధా చేసిన ప్రతి పైసా నువ్వు చిందించిన చెమట చుక్కను అవమానించినట్టే. కాబట్టి ఖర్చు చేసే ముందు ఇది అవసరమా లేక కేవలం కోరిక అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. రెండవ సూత్రం, ధనం ఒక నది లాంటిది. అది నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. కానీ దానికి పొదుపు, పెట్టుబడి అనే నియమాలు అవసరం. డబ్బు ఉన్నప్పుడు అహంకారం, లేనప్పుడు నిరాశ పనికిరావు. మూడవది అతి ముఖ్యమైన సూత్రం, డబ్బుని ఎక్కడ ఖర్చు చేస్తే నీకు, నీ కుటుంబానికి నిజమైన శాంతి, జ్ఞానం, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయో అక్కడే పెట్టుబడి పెట్టు. పిల్లల చదువు, ఇంటి అవసరాలు, ఆరోగ్య పరిరక్షణ వంటివే నిజమైన సంపద. ఆచార్యుడి మాటలు రాఘవయ్య మనసుపై మంత్రంలా పనిచేశాయి. ఆ వెండి నాణాన్ని అతను ఖర్చు చేయలేదు. దాన్ని ఒక గురువుగా భావించి తనతోనే ఉంచుకున్నాడు. తర్వాత తన పొలంలో ఎప్పటిలానే చాలా కష్టపడ్డాడు. తర్వాత పంటకు మంచి లాభం వచ్చింది. ఈసారి అతను పాత తప్పు చేయలేదు. వచ్చిన డబ్బులో మొదటి భాగాన్ని ఇంటి అవసరాలకు, రెండవ భాగాన్ని పిల్లల చదువులకు, మూడవ భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేశాడు. నాలుగవ భాగాన్ని తన వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి పెట్టుబడిగా వాడుకున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. చాణక్యుడి సూత్రాలను పాటించిన రాఘవయ్య ఇప్పుడు ఆ గ్రామంలో ఒక గొప్ప ధనవంతుడు.
అతని ఇంట్లో ఇప్పుడు ఆకలి కేకలు లేవు, ఆనందపు నవ్వులు మాత్రమే ఉన్నాయి. అతను డబ్బును సంపాదించడమే కాదు, దాన్ని జ్ఞానంతో ఎలా సద్వినియోగం చేయాలో కూడా నేర్చుకున్నాడు. ఈ కథ మనకి చెప్పే నీతి ఒక్కటే: డబ్బు మన చేతిలో ఉండే ఒక శక్తివంతమైన సాధనం. దాన్ని అజ్ఞానంతో వృధా చేస్తే మనల్ని నాశనం చేస్తుంది. అదే జ్ఞానంతో ఉపయోగిస్తే మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. చాణక్యుడు చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంచుకోండి: ధనాన్ని సంపాదించేవాడు గొప్పవాడు, ధనాన్ని కాపాడేవాడు ఉత్తముడు, కానీ ధనాన్ని తనతో పాటు తన సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించేవాడే మహానుభావుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.